బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గజపతి నగరం మండలం మరుపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోతే ముగ్గురుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు దత్తిరాజేరు మండలం పెదమానాపురం వ్యక్తులుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలైతే ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఒక్కసారి మీరు ఆ ఘటన తాలూకా విజువల్స్ చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. కారు బోల్తా పడింది, పల్టీలు కొట్టి బ్రెజా కార్ మనకు కనిపిస్తుంది. ఏపీ 351431 నంబర్గా కనిపిస్తుంది మనకి బ్రెజా కార్. అయితే పలుసార్లు పల్టీలు కొట్టి చివరికి ఏ పొజిషన్లో ఉందో మనం చూస్తున్నాం. పూర్తిగా ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైపోయింది కారు. ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. రాజేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రాజేష్. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ముగ్గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది, ఒకరు ప్రాణాలు కోల్పోతే. ఆ ముగ్గురి పరిస్థితి ఎలా ఉంది ప్రజెంట్? ఇక్కడ విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉదయాన్నే ఈ ప్రమాదం జరిగినట్టయితే అక్కడ స్థానికులు కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మరుపల్లి అనే ప్రాంతంలో ఒక రిసార్ట్ అయితే ఉందో, ఆ రిసార్ట్ లో నైట్ పార్టీకి వెళ్ళినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంతా కూడా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే క్షతగాత్రులు గద్దె శంకర్రావు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు ఈ పెదమానాపురం చెందినటువంటి రౌతు ధనంజయ్ అనే వ్యక్తి అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా కనిపించాయి. మిగతా ముగ్గురు పరిస్థితి కూడా విషమయంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తున్నది. గద్దె శంకర్ పరిస్థితి కూడా తీవ్రం అవడంతో ప్రస్తుతానికి కేజీహెచ్ కూడా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే రౌతు శంకర్రావుకు అలాగే గద్దె రామినాయుడు కూడా ప్రస్తుతానికి అయితే వైద్యిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి కూడా డాక్టర్లు కూడా చెప్పేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇటువంటి ప్రమాదాలు కేవలంగా రాత్రి నిద్రమత్తు కావచ్చు, అలాగే మరొక వైపు ఈ మద్యం మత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగి ఉండొచ్చంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. ఎందుకంటే నైట్ అక్కడ ప్రమాదం జరిగిన టైంలో మద్యం మత్తులో ఉన్నారంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఓన్లీ ప్రజెంట్ మృతి చెందినటువంటి మృతుడు మాత్రమే రౌతు ధనంజయ్ బీటెక్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తుంటే వీరంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇక్కడికి వచ్చి ఓ ఫంక్షన్ కి వచ్చి దాంతో ఒక రిసార్ట్ లో నైట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ అర్ధరాత్రి వేళల్లో 12-1 గంటల మధ్యలో ఇక్కడ నుంచి బయలుదేరినట్టయితే అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్తున్న మార్గ మధ్యలోనే, అంటే ఇక్కడ మొడపల్లి నుంచి గజపతి నగరం వైపు వెళ్తున్నటువంటి మార్గ మధ్యలోనే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. అది చూస్తే ఆ కారు కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారు కూడా బాల్తాలు పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ కారు చూస్తుంటే ఏపీ 35 ఏపీగా చూస్తే ఉంటే 4831 గా అయితే చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూస్తే కారు కూడా ఒక పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. పూర్తిగా నుజ్జు పల్టీలు కొడుతూ పూర్తిగా ఆ డివైడర్ దాటుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి కాలువలో అంత దగ్గరకు కూడా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ 2 వీల్స్ కూడా పూర్తిగా బెండ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా బాల్తాలు కొట్టడంతో పూర్తిగా కారు కూడా దాని నామరూపాలు లేకుండా కూడా మారిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే గజపతి నగర్ సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇటువంటి ప్రమాదాలు మద్యం మత్తులను జరిగేట్టు కూడా మరొక చెప్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాలు ప్రయాణించేటప్పుడు ఇన్నిసార్లు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని మొత్తుకున్నా సరే ఈ వాహనాలు నడపడంతో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి పోలీసులు అలాగే పెట్రోలింగ్ పోలీసులు కూడా ఒకవైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఈ పెదమానాపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి గ్రామస్తులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లేదు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండడం తాజా పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఈ ప్రమాదానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా తెలియలేదు. అయితే మద్యం మత్తులో ఉండుండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. నలుగురు ఉన్నారు. ఇందులో ఒకరు ప్రాణాలు కోల్పోతే ముగ్గురు ఇప్పుడు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. గజపతి నగరం వైపు నుంచి పెదమానాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. మృతి చెందిన వ్యక్తి పెదమానాపురానికి చెందిన రౌతు ధనుంజయ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు కారులో ఉన్నారు. వారిలో ముగ్గురికి ప్రజెంట్ గాయాలయ్యాయి. గెద్ద శేఖర్ పెదమానాపురంకి చెందిన వ్యక్తి, ఇతనికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే రౌతు సాయి శంకర్ దత్తిరాజేరుకు చెందిన పర్సన్గా తెలుస్తోంది. అలాగే గెద్ద రామానాయుడు, వీరి ముగ్గురికి గెద్ద శేఖర్, రౌతు సాయి శంకర్, గెద్ద రామానాయుడు వీరి ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే వీరందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోసం ట్రై చేస్తున్నారు. ఒకరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే మరి కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళలో. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. చేతికి అందొచ్చినటువంటి పిల్లలు ఇలా ప్రమాదంలో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో, లేదంటే తీవ్ర గాయాలయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు. మద్యం మత్తు అయి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి